బాగుంది కదా చూడడానికి, సూపర్ గా ఉంది. ఇది కదా వైబ్ అంటే. పెళ్లి కూతురు కలుద్దామా మరి. డెకరేషన్ అంతా చాలా బాగా చేశారు, నాకు బాగా అనిపించింది ఇదంతా. అంటే నేను ఫస్ట్ టైం కదా ఇంతవరకు మెహందీ అనే ఒక ప్రోగ్రామ్ చూడటము, కాబట్టి కొత్తగా అనిపించింది. ఎంతైనా మేము ఫ్రెండ్స్ కదా, కాబట్టి వాళ్ళ ఫ్యామిలీ మమ్మల్ని కూడా ఫ్యామిలీ లాగా ట్రీట్ చేసి మధ్యాహ్నమే వేశారు మెహందీ. తెచ్చుకుంటారు, మంచిగా గుంగుమలు ఆడిపోతుంది. బాయిల్డ్ రైస్ కొత్తగా చూస్తాను పెళ్లిలో పెట్టడం. ఇది దీన్ని బాయిల్డ్ రైస్ అంటారు. ఈ మ్యాంగ్లూర్ సైడ్ వాళ్ళు ఎక్కువ తింటారు దీన్ని. నాకు యాక్చువల్ కడుపు నిండిపోయినా సరే మళ్ళీ వేసుకున్నాను మీకు చూపించాలని చెప్పి. నైట్ కూడా బాగా పనికొస్తున్నట్టు ఇది. ఇంకా మెహందీ అయిపోయింది కదా, ఒక చిన్న డాన్స్ పార్టీ లాగా పెట్టారు, చిన్న డీజే లాగా. జస్ట్ ఇది వాళ్ళ ఫ్యామిలీ గ్యాదరింగ్ టైప్లో అనుకోండి. ఇంకా మనకు చూస్తేనా ఫుల్ సిగ్గు. కాకపోతే అందరు పిలిచేటప్పటికి అలా అని కాదు, ఎవరు పిలిచినా మామూలుగా డ్యాన్స్ వేయను. కాకపోతే ఆ అంకుల్, పెద్ద అంకుల్ వచ్చి పిలుచుకొని వెళ్ళిపోయాడు డ్యాన్స్ చేయడానికి. సో లైట్గా అట్లా చిన్న చిన్న స్టెప్పులు వేశాను. బేసిక్గా మన చుట్టుపక్కల సరౌండింగ్స్ అన్నీ పాజిటివ్గా ఉంటే మనము పాజిటివ్గా మారిపోతాము. అంటే చిన్నప్పటి నుంచి నేను పెద్దగా ఎక్కడ డ్యాన్స్ వేసింది లేదు. కాకపోతే నేను వేసానంటే ఇంకా అది వాళ్ళ పాజిటివిటీ, వాళ్ళ హ్యాపీనెస్ అంతే. ఒక పాజిటివ్నెస్ పెంచే ఈవెంట్కి పోయి చాలా రోజులు అయిపోయింది. సో ఈ ఈవెంట్ అట్లా కలిసి వచ్చింది నాకు. యాక్చువల్గా నేను మ్యారేజ్కి ఒకటే అని కాదు, అలా ఉడిపి చూద్దామని చెప్పి కూడా వచ్చాను. కాకపోతే వీళ్ళ మ్యారేజ్ కూడా ఒక మెమరబుల్ ఫంక్షన్ లాగా మిగిలిపోయింది. బేసిక్గా నేను డ్యాన్స్ వేసినాను అంటే ఇంకా అది నేను పండగలాగే భావిస్తా. గైస్ దట్స్ ఇట్ ఫర్ టుడే. ఈరోజు ఫుల్గా అంటే టైర్డ్ అయిపోయినాం బాగా. పొద్దున్నే జర్నీ, ఇంకా బీచ్కి వెళ్ళాం కదా, ఒక హాఫ్ అన్ అవర్ రెస్ట్ తీసుకున్నాము. ఆ తర్వాత వాళ్ళతో పోయి వాళ్ళ ఫ్యామిలీతో బాగా ఇంటరాక్ట్ అయినాము. చాలా హాస్పిటాలిటీగా కదా అన్న. Yeah, super. They are receiving like a one family. So we won't get any. అసలుకి ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా ట్రీట్ చేసాము అందరినీ కూడా. సో చాలా హాస్పిటాలిటీగా ఉంది. అంటే మేము చాలా హ్యాపీగా ఫీల్ అయినాము. అంటే ఇంత హాస్పిటాలిటీ మేము ఎప్పుడు అంటే బయట వాళ్ళ దగ్గర నుంచి చూడలేదు కదా. సో కొత్త కాబట్టి చాలా బాగా హ్యాపీగా అనిపించింది. తర్వాత మళ్ళీ కాపు బీచ్కి వెళ్ళాము, అది చూపించాను కదా మీకు. సో ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ మెహందీ ఫంక్షన్ జరిగింది, అది మీకు చూపించాను కదా, ఎంత గ్రాండ్ గా జరిగిందో, ఎంత హ్యాపీగా జరిగిందో. లాస్ట్ డాన్స్ ది నెక్స్ట్ డే. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సెకండ్ డే ఉడిపిలో. నిన్న నైట్ చూపించాను కదా మెహందీ, అందరికి బాగా నచ్చింది అనుకుంటా. ఆ ఈవెంట్ ఫంక్షన్ అంతా కూడా చాలా నీట్ గా డెకరేట్ చేసినారు. వీళ్ళ పద్ధతులకి ఎట్లుంటాయో అట్లా. సో ఇప్పుడు మనం ఉడిపిలో కృష్ణుడి గుడి ఉంటుంది కదా, కృష్ణ మట్ట అంటారు, అక్కడికి వెళ్తున్నాం ఇప్పుడు. కమాన్. మన స్టే పైన రూమ్ లో ఉంటాం మేము, పైన మాది. సో ఇప్పుడు ఆ కాంపౌండ్ లో వాళ్ళ ఇల్లు ఉండేది. చూసారా ఎంత పెద్ద రిసార్ట్ ఇది, మొత్తం వీళ్ళ కమ్యూనిటీ వాళ్ళదే. కాకపోతే దీన్ని రిసార్ట్ గా మార్చినారు. ఎంత నీట్ గా ఉంది చూడండి. ఇక్కడ కూర్చొని బ్రేక్ఫాస్ట్ చేయొచ్చు. మనం అక్కడ కూర్చొని చేసాం కదా బ్రేక్ఫాస్ట్. సో అలానే ఇది కూడా. వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి వాళ్ళ ఇంటి నుంచి మనం ఇప్పుడు గుడికి వెళ్ళాలి. వాళ్ళ ఇల్లుకి చెప్పాను కదా ఈ కాంపౌండ్ అవుతలా అని చెప్పి. అప్పుడు వాళ్ళ కాంపౌండ్ లోపలికి వెళ్తున్నాను. ఇది ఒక షార్ట్ కట్ అంటే అలా వెళ్ళాల్సి వస్తుంది. ఇప్పుడు మనం షార్ట్ కట్లో వెళ్తున్నాం. గైస్ టైం అయిపోతుందంట, స్పీడ్గా వెళ్తున్నాను. ఇప్పుడు ఇక్కడ కుక్ ఉంటుంది, షిట్ అరుస్తుంది ఎప్పుడు. ఇది మనం ఇలా వెళ్ళిపోదాం. ఇప్పుడు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చింది బ్రైడ్. ఓపెన్ చేద్దామా మళ్ళీ దీన్ని? ఏం గిఫ్ట్? బ్రైడ్ గిఫ్ట్ ఇచ్చింది. ఇది ఎంత బాగుంది కదా చూసేకి. థ్యాంక్ యూ బ్రైడ్. రిటర్న్ గిఫ్ట్ ఇచ్చింది. ఇప్పుడు వీడియోలో అంటే మంచి రెడీ వచ్చింది. చాలా బాగుంది గిఫ్ట్. నచ్చిందా? నచ్చిందా? సూపర్ గా ఉంది. ఉడిపి కృష్ణుడు ఇది చాలా బాగుంది చూసేకి. ఇది ఏ మెటీరియల్ నాకు తెలియదు, అంత బాగుంది. మార్బుల్ అంట. థ్యాంక్ యూ. Thank you so much. Thanks for coming. ఇప్పుడు మనం కార్లో వెళ్తున్నాము. ఆ కార్లో Say hi. 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 హాయ్ Hi. Say everybody hi. హాయ్. Hi. Hi.
ఇక్కడ మాకు కనిపిస్తున్న హౌసెస్ కానీ లేదంటే కొన్ని బిల్డింగ్స్ కానీ అన్నీ కూడా ఐకానిక్ గా ఉన్నాయి. అంటే ఉడిపి అని చెప్పి అనిపించుకునేలా ఉన్నాయి. నాకు తెలిసి గుడి కూడా దీంట్లోనే ఉంటుందేమో. హే గైస్, ఇప్పటికైతే మనం ఉడిపిలో దిగేసాం కదా. ఇక్కడ కార్ పార్క్ చేస్తున్నారు. ఇక్కడ నుంచి దగ్గరే గుడి, కృష్ణ మఠం అంటాం కదా. అది ఫస్ట్ అయితే వెళ్దాం, గుడికి వెళ్ళి మంచిగా మొక్కొని చదువుతాం. నేను గిఫ్ట్ ఏం తీసుకొచ్చిన అని చెప్పి మీకు చెప్తాను తర్వాత. ఇప్పుడు చెప్పేస్తే బాగుంటుంది, ఎందుకంటే అందరికంటే మంచి గిఫ్ట్ నేనే తెచ్చినాను. మంచిదంటే కాస్ట్లో కాదు, ఆబ్వియస్లీ గిఫ్ట్స్ ఎప్పుడు కూడా కాస్ట్ చూసి ఇవ్వకూడదు. మనకి మనసుకు మంచిగా అనిపించినది ఇవ్వాలి. ఓకే, శ్రీకృష్ణ మఠ ఉడిపి ఎంత అందంగా ఉంది కదా చూడ్డానికి. చూద్దాం, లోపలికి వెళ్దాం. మా అమ్మ ఇది అడిగింది, చిలికేది దేవుడి దగ్గర పెట్టుకోవాలంట. సో తీసుకుంటాను. చాలా బాగున్నాయి చూడ్డానికి, కొంచెం పెద్దవి కూడా ఉన్నాయి. ఇక్కడ గుడి కోనేరు కూడా చాలా పెద్దగా ఉంది. చూస్తున్నారు కదా, ఇదే శివుడు టెంపుల్. అంటే మన దగ్గర టెంపుల్స్ ఇలా ఉండవు కదా, మీరు కూడా చూస్తారని చెప్పి పెడుతున్నా. ఎప్పుడైనా టైం ఉంటే ఖచ్చితంగా ఈ ఉడిపి చూడండి. నాకైతే చాలా కొత్తగా అనిపిస్తుంది. నాకు తెలిసి ఇది ఓల్డెస్ట్ శివుడు టెంపుల్ ఏమో నేను చూసిందంతా ఇప్పటి వరకు. ఐ మీన్ ఈ కల్చర్ ఎక్కడ చూడలేదు నేను. టెంపుల్స్కి ఇట్లా పెంకులు వేయడం అక్కడ ఫస్ట్ వర్కాలలో చూసినా కదా, దాని తర్వాత ఇదే మరి చాలా డిఫరెంట్గా ఉంది కదా ఇది చూడడానికి. మాడా స్ట్రీట్స్ కదా ఇవి. మాడా స్ట్రీట్స్లో ఉండే పూజార్లకు ఉండే హౌసెస్ ఏమో అవి, అన్నీ అట్లనే ఉన్నాయి చూడడానికి. గుడి చూడండి, అంటే ఇంత ఓల్డ్ టైప్ ఆఫ్ గుడి చూసింటారు మీరు ఎక్కడ కూడా. చూడండి, ఇది మొత్తం అంతా స్టోన్. ఇది ఇలాంటి స్టోన్ మన ఆంధ్ర సైడ్ అంతా ఉండవు. నవరత్న రథం ఉంటుందంట లోపల. రథం అంటే తెలుసు, అక్కడ పెద్ద చూపిస్తున్నాను సేమ్ అలాంటిది. ఇది కాకపోతే నవరత్నాలు చేస్తుంది. లోపల చూపిస్తాను నేను, ఇక్కడ చూపిస్తాను చూడలేదు కదా. కనిపిస్తున్నాయి కదా మీకు నవరత్నాలు. అంటే అన్ని ఉంటాయి, ఓన్లీ డైమండ్స్ అనే కాదు. సారీ గైస్, లోపల ఎవరైనా దర్శనం చేసుకోకపోతే ఇక్కడ నుంచి చూడొచ్చు. అంటే కనకనకిండి అంటారు. ఇక్కడ కూడా ఒక కిటికీ ఉంటుంది, కిటికీల నుంచి చూడొచ్చు. सचिन दर्शन गया काय पड రథం చెప్పాను కదా, సేమ్ రథం ఇది. చాలా పెద్దది చూడండి. చూసారా ఇక్కడ ఇల్లు అన్ని ఎట్లున్నాయో స్టైల్. ఫైనల్ గా వెళ్ళిపోతాం ఇప్పుడు గుడి చూసుకొని. ఉడిపి నుండి పోయేటప్పుడు చూసాం కదా, సేమ్ ఇప్పుడు వచ్చేటప్పుడు అక్కడి నుంచి వెళ్తున్నాం. ఏం లేదు, ఇది ఒక చిన్న గిఫ్ట్ అంతే. అది ఒక లోటస్ ఫ్లవర్. మనకు బేసిక్ గా బతకడానికి కావాల్సింది మనీ. ఆ మనీని రిప్రజెంట్ చేసే గాడెస్ లక్ష్మీదేవి అంటాం కదా. లక్ష్మీదేవి లోటస్ ఫ్లవర్లో కూర్చుంటుంది. సో ఆ లోటస్ ఫ్లవర్ మన దగ్గర ఉంటే ఎప్పుడు మనీ అలా వస్తుంటాయని చెప్పి ఒక చిన్న రిప్రజెంటేషన్ అంతే. చూడండి ఇక్కడ మెహందీ ఎంత బాగుందో. ఇప్పుడు మనం సీ వ్యూకి వెళ్తున్నాము. అది మల్పే బీచ్ దగ్గర ఉంటుంది. సీ వ్యూ అంటే ఒక లాంగ్ స్ట్రెచ్ ఉంటుంది, 1.5 కిలోమీటర్స్ అలా. అది చూసేసుకొని ఆ తర్వాత మళ్ళీ మల్పే బీచ్కి వెళ్ళిపోదాం. ఇందాక రోడ్ పక్కన మీరు రో బోట్స్ చూసారు కదా, అంటే చేత్తో ఆడిస్తే వెళ్ళే బోట్స్. అవి అంత చిన్నగా ఉన్నా కూడా దాని కాస్ట్ 30 to 40 lakhs ఉంటుందంట. ఇంకా మీ ఇమాజినేషన్కే వదిలేస్తున్నాను పెద్ద పెద్ద షిప్స్ ఎంత కాస్ట్ అవుతాయని చెప్పి. కొన్ని hundreds of crores అవుతాయి. ఇప్పుడు మీరు లెఫ్ట్లో చూస్తుండేది అయితే మార్వంతి బీచ్కి వెళ్ళే దారి. ఇంత సూపర్గా ఉంది అంటే ఇంకా మార్వంతి బీచ్ ఎంత బాగుంటుందో మీ ఊహలకు వదిలేస్తున్నాను. నాకు తెలిసి ఈసారి మనం వెళ్ళలేకపోవచ్చు మార్వంతి బీచ్కి. ఇది కుందాపుర దగ్గర ఉంటుంది. మీకు లెఫ్ట్ సైడ్లో కనిపిస్తుందా హార్బర్? చూడండి, అక్కడ మీరు కరెక్ట్గా గమనిస్తే అక్కడ ఒక షిప్ తయారు చేస్తున్నారు. మోస్ట్లీ ఫ్యాక్టరీ అయి ఉండొచ్చు. ఎంత స్పీడ్గా పోతుంది కదా అసలు, చాలా స్పీడ్గా వెళ్తుంది గైస్ రియల్ టైంలో. గైస్ చూసారా, అది మల్పే సీ వాక్. మొత్తం సీ ఇది. అది మల్పే బీచ్. బై ద వే ఎలా ఉంది ఇది? బాగుందా? బాగుంటుందిలే. దూరంగా ఒక పారాచూట్ కనిపిస్తుంది. నేను ఎక్కనా వద్దా? మా అమ్మ ఫోన్ చేస్తాం. చూసారా ఎంతమంది ఉన్నారో? గైస్ ఇండియాకి లాస్ట్ పాయింట్కి వచ్చాం మేము ఇప్పుడు. ఐ మీన్ కన్యాకుమారి కాదు, ఈ పక్కనే. ఎంత బాగుంది చూడడానికి గైస్, ఎంత బాగుంది. ఈ సన్సెట్కి ఇక్కడే ఉండిపోదాం అనిపిస్తుంది నాకు. ఎప్పుడు అంతే
బీచ్కి వచ్చామంటే మన మనసులో ఉండే మాటలు మనకే తెలుస్తాయి. హ్యాపీగా మంచి మంచి పాత మెమరీస్ గుర్తు చేసుకుంటా చిన్నప్పుడు అన్నీ చిన్నగా వెళ్ళిపోదాం. ఇది నా చెయ్యి, ఇది నేనే. బేసిక్గా నేను ఒక వెజిటేరియన్ని. చూస్తున్నారు అక్కడ ఫిషింగ్ చేస్తున్నారు వాళ్ళు, చిన్న చిన్న ఫిష్ చూపించాను కదా. మసాలా సోడా మర్చినెడ్ ఫుల్గా ఆవిరైపోయింది నాలో ఉండే ఫ్లూయిడ్స్ అన్ని కూడా. ఇక్కడ ఇంకేం దొరకలేదు ఇంతకంటే బెస్ట్గా, అందుకే మసాలా సోడా తీసుకున్నాను. బాగుంది కదా బీచ్ సైడ్ మసాలా సోడా, గుడ్ వైబ్స్. ఎంత అందంగా ఉంది బీచ్. ఏం బీచ్ తెలుసా ఇది? మల్పే బీచ్. వెల్కమ్ టు మల్పే బీచ్ గైస్. వీఆర్ హియర్ అట్ మల్పే. గైస్ ఇది చాలా ఫేమస్ అంట. వీళ్ళందరూ ఇక్కడ ఫిష్ తినకు వచ్చినారు. నేను చూడాలి ఇక్కడ వెజ్ ఉందేమో, లేదంటే వాళ్ళ ఇంటికి పోయి తింటాను. ఇక్కడైతే తినలేను, ఫిష్ కదా. ఈ వీడియో ఇక్కడ నచ్చినట్టయితే ఖచ్చితంగా అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి. అందరికీ మీ ఫ్రెండ్స్ అందరికీ సబ్స్క్రైబ్ చేసేయండి. చేయమని చెప్పండి. సారీ అది వెళ్దామా మరి? లెట్స్ గో. బాయ్. బాయ్.